హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దశరథ్ బతకడం కష్టం జోపై పారుకి అనుమానం వచ్చేస్తుంది. దీప జైలుకి, దశరథ్ ఆస్పత్రికి. మొత్తం జోష్న ప్లాన్ ప్రకారమే జరిగింది. దీప దశరథ్ మావయ్యని కాల్చేసింది అనే కార్తీక్ మాటలు కాంచన, అనసూయల చెవుల్లో ప్రతిధ్వనించాయి. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారన్న విషయం వాళ్ళిద్దరిని మరింత కలిచివేసింది. "అన్నయ్య ఎలా ఉన్నాడురా? నన్ను తీసుకెళ్ళు, నేను వెళ్తాను" అని కాంచన ఆర్తిగా అడిగింది ఏడుస్తూ. కార్తీక్ నిస్సహాయంగా చూశాడు. కాంచన తాపత్రయాన్ని, ఆవేదనని చూసిన కార్తీక్, "తాతయ్య మిమ్మల్ని ఎవరిని తీసుకొని రావద్దు అన్నాడమ్మా" అంటాడు బాధగా. "ఆయనెవర్రా మమ్మల్ని రావద్దనడానికి? మా అన్నయ్య" అంటూ కాంచన ఆగ్రహంతో ఊగిపోతుంది. అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ, "ముందు హాస్పిటల్‌కి వెళ్ళి దశరథ్‌ని చూద్దాం, తర్వాత దీప దగ్గరికి వెళ్దాం" అంటుంది. కానీ కార్తీక్ వారిని ఆపాడు. "వద్దు, వెళ్ళొద్దు. నా భర్తకు ఈ పరిస్థితి రావడానికి కారణం దీపే అని అత్తయ్య నన్నెంతగానో తిట్టింది. దయచేసి ఎవరూ రావద్దని తాతయ్య పేరు పేరున చెప్పాడు" అని కార్తీక్ గొంతులో వేదన తొణికిసలాడింది. కాంచన బాగా ఏడుస్తుంది. "వద్దమ్మా" అని దీనంగా అన్నాడు. దీప కాల్చలేదంది కానీ తన చేతిలో గన్నుండడం నేను స్వయంగా చూశాను. కార్తీక్ మాటల్లో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. అనసూయ రోదిస్తూ దీపని వెళ్లకుండా ఆపాల్సింది అని బాధపడింది. కార్తీక్ వారిద్దరిని ఓదారుస్తూ, "ఏడవకండి, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తాను. మీరేమీ తెలియనట్లు ఉండండి. అలాగే శౌర్యకి ఈ నిజాలేమీ తెలియకూడదు" అని వాళ్ళని హెచ్చరిస్తాడు. దాంతో వాళ్ళు ఏడవడం అయితే ఆపేస్తారు. హాస్పిటల్ దగ్గర అందరూ కన్నీటితో ఎదురు చూస్తున్నారు. డాక్టర్ రాగానే, "దశరథ్‌కి ఎలా ఉంది డాక్టర్" అని ఆతృతగా అడిగాడు శివనారాయణ. డాక్టర్ నిట్టూర్చి, "బుల్లెట్ గుండెకి చాలా దగ్గరగా తగిలింది. 48 గంటల్లోపు ఆయన కళ్ళు తెరిచే వరకు ఏమీ చెప్పలేం" అంటాడు. దాంతో సుమిత్ర మరింత కుమిలిపోతుంది. ఇక డాక్టర్ శివనారాయణను ఒక్కరినే పక్కకి పిలుస్తాడు. దాంతో సుమిత్ర మరింత భయపడిపోతుంది. "మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు రమ్మంటున్నారు" అని కంగారు పడుతుంది. "ఏం కాదమ్మా, నేనొస్తాను, నువ్వు కంగారు పడొద్దు" అని శివనారాయణ సుమిత్రకి నచ్చజెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. "నాకు ఏదో భయంగా ఉంది. నేను నా భర్తని చూడాలి. ఆయనకేమైందో, ఆ గుండెకేమైనా అయితే నా గుండె ఆగిపోతుంది" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సుమిత్ర. జోష్న, పారులు ఓదారుస్తారు సుమిత్రని. శివనారాయణ ఆందోళనగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "ఏమైంది డాక్టర్" అనగానే డాక్టర్ తలదించుకుంటాడు. "దశరథ్ గారు బతకడం చాలా కష్టం. ఆడవాళ్ళకి ఏం చెప్పను అని మిమ్మల్ని పిలిచాను. వాళ్ళు తట్టుకోలేరు కదా. మేము ఆయనని వెంటిలేటర్‌పై పెట్టాం. ఎంతసేపు ఉంటారో చెప్పలేం. 48 గంటల్లో ఆయన కళ్ళు తెరిస్తే సరే, లేదంటే మీ కుటుంబాన్ని మానసికంగా సిద్ధం చేయండి" అనేసి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు. దాంతో శివనారాయణ అక్కడే కూలబడి విలవిలలాడిపోతాడు. అయితే ఇంతలో జోష్న, పారు, సుమిత్రలు శివనారాయణ కూలబడటం చూసి పరుగున వస్తారు. "ఏమైంది" అని అడుగుతారు. "నా కొడుక్కి ఏమవుతుంది? ఏం కాదు, ఏం కాలేదు" అంటూ కన్నీళ్లు తుడుచుకొని నిజం మాత్రం చెప్పడు. ఇక మరోవైపు సుమిత్ర, పారు, జోష్నలు దీపని తిట్టుకుంటారు. అయితే మరోవైపు మరోనాడు శౌర్య "అమ్మ ఎక్కడా" అని అడగడం స్టార్ట్ చేస్తుంది. "అమ్మ ఓ క్యాటరిన్ ఒప్పుకొని వెళ్ళింది, వచ్చేస్తుందిలే" అని కార్తీక్ అబద్ధం చెప్తాడు. శౌర్య మొదట నమ్మదు, తర్వాత నమ్ముతుంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న శివనారాయణ వైరాగ్యంతో మాట్లాడుతుంటే పారుకి అనుమానం వస్తుంది. ఈ ముసలోడి మాటలు చూస్తుంటే ఆ దశరథ్ టఫా కట్టేసినట్లే ఉన్నాడు, కాస్త ఏడుపు నటించాలి అని ఫిక్స్ అవుతుంది. అప్పుడే జోష్న ఏడుస్తూ, "తాత, మమ్మీ భయపడొద్దు, డాడీకి ఏం కాదు" అంటూ నటిస్తుంటే పారుకి అనుమానం వస్తుంది. ఇదేంటి ఇంతగా ఏడుస్తుంది? సొంత తండ్రి కాదు కదా, అయినా ఇంతలో ఏడుస్తుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు అడగాలి అని ఫిక్స్ అవుతుంది. ఇక మరోవైపు శివనారాయణకి ఎస్ఐ కాల్ చేసి, "మీరు ఒకసారి స్టేషన్‌కి రావాలి" అంటాడు. వస్తానని ఫోన్ పెట్టేసి ఎస్ఐ అన్న మాట జోష్న వాళ్ళతో అంటాడు శివనారాయణ. వెంటనే జోష్న, "ఒకవేళ బావ దీప బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడేమో తాత" అంటుంది. "ఆ దీప బయటికి రాకూడదు" అంటుంది సుమిత్ర ఏడుస్తూ. వెంటనే పారు, "అవును, అది జైల్లోనే ఉండిపోవాలి, ఇంటి ముఖం చూడకూడదు" అంటుంది కోపంగా. "అదే జరుగుతుంది గ్రాని, చూస్తూ ఉండు" అంటుంది జోష్న పొగరుగా. అక్కడితో కథనం అయిపోయింది. అయితే పారుకి వచ్చిన అనుమానాన్ని జోష్న ముందు బయటపెడుతూ, "ఏంటే ఇంతగా నటిస్తున్నావు? ఇందులో కూడా నీ కుట్ర ఏదైనా ఉందా" అని అడిగే అవకాశం ఉంది. అప్పుడు జోష్న మాత్రం నిజం చెప్పదు. ఇప్పటిదాకా పారుకి జోష్న ఏ నిజం చెప్పలేదు. దీపే వారసురాలు అని తెలిసినప్పటి నుంచి పారుకి ఏది చెప్పలేదు. మనసులో మాత్రం రగిలిపోతూ ఉంది. తాను చేసే కుట్రలని మనసులోనే అనుకుంటుంది. అలా అనుకునే క్రమంలో డాడీ బతకూడదు, గ్రాని అప్పుడే దీప బయటికి రాకుండా ఉంటుంది అని అందంటే
దీప వెనుక జోష్న కుట్ర ఉందనే విషయం ప్రేక్షకులకి స్పష్టమవుతుంది. ఇప్పటిదాకా ఈ మర్డర్ ప్లాన్ దీప ఇరుక్కోవడంలో జోష్న ప్లాన్ ఉందని స్పష్టంగా రివీల్ కాలేదు కాబట్టి రేపు పారు జోష్నల రహస్య చర్య కానీ ఉంటుందేమో చూద్దాం ఏం జరుగుతుందనేది.